హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, దొండకాయ చిన్నపొట్టులు ఫ్రై చేశాను. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపలుకులు, శనగపప్పు, పోపు దినుసులు అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత దొండకాయ ముక్కలు ముందుగానే కట్ చేసిన దొండకాయ ముక్కలు అనేది వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ దొండకాయ ముక్కలు అనేది వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుతూ ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు 2 మినిట్స్ వరకు మనం మూత పెట్టుకుందాం. అలాగే 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దొండకాయ శనగపలుకులు ఫ్రై చాలా బాగుంటుంది. ఫ్రై అనేది ఒకసారి ఫ్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే ఇంకా మూత తీసేసాక ఒకసారి కలుపుకుందాం. అలాగే 2 మినిట్స్ తర్వాత మూత పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే 2 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. మూత తీసాక ఒకసారి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఫ్రై అయిందని అప్పుడు మనం చిటికెడు పసుపు వేసుకున్నాం. అలాగే తగినంత కారం, ఒక స్పూన్ కారం వేసుకున్నాను. ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకున్నాను. టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం. కలుపుకోవడం అయిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై ఎలా ఉందండి. ఒకసారి ఇంకొక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీస్తున్నాను. మూత తీసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఫ్రై నచ్చుతుందో లేదో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మీకు ఒకసారి వీటితో పాటు ఫ్రై అయిపోయిందని ఒకసారి చూపిస్తున్నాను. చూడండి, ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.